హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రంజిత బ్లాగ్స్ బొర్కుట. ఈరోజు మేకప్ వచ్చేసి మనకి మరాఠీ స్టైల్ వేస్తున్నారు అన్నమాట. ఫుల్ వీడియో చూడండి, అప్పుడే మీకు తెలుస్తుంది ఎట్లా టర్న్అవుట్ అయింది మేకప్ కానీ ఫైనల్ లుక్ కానీ అనేసి. చాలా బాగుంది, నాకైతే చాలా పర్సనల్గా చాలా నచ్చింది. సో ఫస్ట్ ప్రైమర్ పెట్టి ప్రైమర్ ఈవెన్గా స్ప్రెడ్ చేస్తున్నారు. ఎందుకనంటే నేను ఆల్రెడీ సన్ స్క్రీన్ ప్లస్ మాయిశ్చరైజర్ ఆల్రెడీ అప్లై చేశాను కాబట్టి. సో ప్రైమర్ తర్వాత కలర్ కరెక్టర్ ఏవైతే నా పింపుల్స్, డార్క్ స్పాట్స్ కానీ డార్క్ సర్కిల్స్ కానీ నా ఐస్ కింద ఉన్నాయో, బికాస్ నిద్రపోవడం మనకు అసలు చేత కాదు కాబట్టి, సో మోస్ట్లీ అవిటి కవర్ చేయడానికి కలర్ కరెక్టర్ యూస్ చేస్తున్నారు. సో కలర్ కరెక్టర్ ఆరెంజ్ కలర్ షేడ్ అనేది మోస్ట్లీ అందరు యూస్ చేస్తారన్నమాట. ఏ స్కిన్ టోన్కైనా ఈజీగా డార్క్ స్పాట్స్ని కవర్. సో కలర్ కరెక్టర్ యూస్ చేసిన తర్వాత దాని మీద కొంచెం మన స్కిన్ టోన్కి ఏదైతే సెట్ అవుతుందో ఆ టైప్ ఆఫ్ కరెక్టర్ని తీసుకొని కలర్ కరెక్టర్ని మళ్ళీ బ్లెండ్ చేస్తున్నారు మన స్కిన్కి తగ్గట్టు, కొంచెం మ్యాచ్ అయ్యేటట్టు. ఎందుకనంటే ఆరెంజ్ ఈష్గా కనపడకూడదు. సో ఫైనల్గా ఎక్కడెక్కడైతే కలర్ కరెక్టర్ పెట్టామో అక్కడక్కడ మళ్ళీ స్కిన్ టైప్కి సెట్ అయ్యేటట్టు మళ్ళీ కరెక్టర్ దానిపైన పెడుతున్నారు. సో ఈవెన్గా అలానే మొత్తం పెట్టేసిన తర్వాత ఫౌండేషన్ వేస్తారన్నమాట. సో ఫస్ట్ అయితే కలర్ కరెక్టర్ని మళ్ళీ కరెక్ట్ చేస్తూ విత్ ద ఫేస్ ఏ కలర్ అయితే ఉందో ఆ ఫౌండేషన్ టైప్ కరెక్టర్ని తీసుకొని ఆరెంజ్ షేడ్స్ ఏడైతే ఉన్నాయో ఆ దగ్గర పెట్టుకొని మళ్ళీ దాన్ని కరెక్ట్ చేస్తున్నారు. సో మొత్తం కలర్ కరెక్టర్ని నాకు అవసరం లేని మోల్స్ అంటే పుట్టుమచ్చలు ఎక్కడైతే ఇప్పుడు ఈ గెటప్కి అవసరం లేని పుట్టుమచ్చలు ఏడైతే ఉన్నాయో అవి కూడా కవర్ చేయమని చెప్పాను. సో అవి కూడా కవర్ చేస్తున్నారు. సో ట్యాప్ ట్యాప్ చేస్తూనే కలర్ కరెక్టర్ యూజ్ చేయాలి, లేకుంటే ఒకటే దగ్గర మనకి ఆరెంజ్ ఈష్గా కనబడుతుంది, ఫేస్ అంతా ఆరెంజ్ ఈష్గా కనబడుతుంది ఎంత ఫౌండేషన్ వేసినా కూడా. సో నెక్స్ట్ కలర్ కరెక్టర్ అప్లై చేసిన తర్వాత ఫౌండేషన్ నా స్కిన్ టైప్కి ఏ ఫౌండేషన్ అయితే సెట్ అవుతుందో ఆ ఫౌండేషన్ని పిక్ చేసుకుంటుంది తను. బికాస్ మనకి ఎందుకు అని అంటే ఎక్కువ వైట్గా ఉంది ఫౌండేషన్ చూస్ చేసుకుంటే ఎక్కువ బ్రైట్గా కనబడుతుంది, లేదు డస్కీ స్కిన్ లాగా కనబడుతుంది. అందుకే నార్మల్ స్కిన్, నా స్కిన్ ఏ టైప్ ఉందో ఆ స్కిన్ టైప్ ఫౌండేషనే తను చూస్ చేసుకొని నాకు అప్లై చేస్తుంది. చూడండి, అది కూడా ఈవెన్గా పెట్టి మనం మంచిగా బ్లెండ్ చేయాలి, లేదు అని అంటే అక్కడక్కడ స్పాచీగా ఉండిపోతుంది. సో మంచిగా బ్లెండ్ చేయడంలోనే మన మేకప్ అనేది తెలిసిపోతుంది అన్నమాట. సో అలా ఈవెన్గా నెక్ కూడా అప్లై చేసిన తర్వాత బ్లెండ్ చేస్తుంది. కరెక్ట్ షేడ్ ఆఫ్ ఫౌండేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకు అని అంటే మనం ఏ స్కిన్ టోన్ ఒక కలర్ ఉండి ఫౌండేషన్ ఒక కలర్ చూస్ చేసుకొని మన క్లయింట్కి అప్లై చేసినప్పుడు అది అన్కంఫర్టబుల్ కానీ ఎక్కువ వైటిష్ అవ్వడం కానీ, లేదు అని అంటే డార్కిష్ అవ్వడం కానీ అలాంటిది ఏదో ఒకటి జరుగుతుంది. క్లయింట్ అన్సాటిస్ఫైడ్ అవుతారు. కాబట్టి మోస్ట్లీ మన క్లయింట్ కలర్ ఏది ఉంటుందో అది మాత్రమే మనం తీసుకోవాలి ఫౌండేషన్. మోస్ట్లీ మనకు ఐ పార్ట్ అనేది డార్క్ స్పాట్స్ ఉంటాయి కాబట్టి, డార్క్ సర్కిల్స్ ఉంటాయి కాబట్టి అక్కడ ఐ పార్ట్ మాత్రం మంచి ఫౌండేషన్ మంచి కవరేజ్ ఇవ్వాలి అండి. ఎందుకు అని అంటే మనకి డార్క్ సర్కిల్స్ వెంటనే ఇట్లా బ్లాకిష్ అని మొత్తం ఫేస్ అంతా వైట్ ఉండి ఒక ఐస్ పార్ట్ మాత్రమే బ్లాకిష్గా కనబడుతూ ఉంటుంది. సో అలా మిస్టేక్ అస్సలు చేయకండి. నెక్స్ట్ కాంపాక్ట్ పౌడర్ కూడా డైరెక్ట్ ఫేస్ అంతా వేయకుండా కొంచెం అట్లా లిటిల్ హ్యాండ్ పైన వేసుకొని ఫస్ట్ ఐస్కి వేసిన తర్వాతే మిగిలింది ఫేస్కి అంతా అప్లై చేయాలి. ఫేస్ అంతా అప్లై చేసిన తర్వాత నెక్ దగ్గర కూడా అప్లై చేసుకొని జస్ట్ ఒక 1 లేయర్ మాత్రమే వేసుకోండి. తర్వాత మళ్ళీ ఐ మేకప్ అయిన తర్వాత టచ్అప్ చేస్తాము. ఎట్లాగో ఐ పార్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకు అని అంటే డార్క్ సర్కిల్స్ కానీ ఫౌండేషన్ ఆల్రెడీ అక్కడ వెట్గా ఉండిపోతుంది. సో పౌడర్ వేయడంతోనే అక్కడ మనకి మంచి ఒక బేస్ టైప్ మనం ఫౌండేషన్ వేసి తర్వాత మళ్ళీ వేసేసరికి ఈ పౌడర్ అనేది ఆ వాటర్ని అబ్జర్వ్ చేసుకుంటుంది అన్నమాట. సో అందుకు నెక్ కూడా అప్లై చేయాలి. ఏదైతే మిగిలిపోయింది ఉంటుందో అవి చెవులకు కూడా అప్లై చేయాలి, ఖచ్చితంగా మర్చిపోవద్దు. సో ఐ మేకప్ అనేది
అప్పుడు ఏ గెటప్లో ఉన్నామో దానికి తగ్గట్టు వేయాలి. ఇప్పుడు నా లుక్ వచ్చేసి మరాఠీ లుక్ కాబట్టి కొంచెం బ్రైట్గా ఉండాలి అని చెప్పాను నేను. లేదు అని అంటే నాకు క్లాసీ లుక్కే కావాలి అని క్లయింట్ అడిగితే మాత్రం తన సజెషన్ ప్రకారమే మనం వెళ్ళాలి. ఎందుకంటే తనకు నచ్చాలి కాబట్టి. ఒకవేళ బాగోలేకపోతే మనం వెంటనే ఇలా బాగుండదు మేడం, ఇలా ఉంటుంది అని చెప్పాలి. నెక్స్ట్ ఐ మేకప్ చూస్తున్నారు కదా. సో నాకైతే మంచి కలర్ఫుల్గానే కావాలి అని చెప్పాను నేను. సో అందుకే అలా మేడం వేస్తున్నారు. సో ఐ షేడ్ వేసిన తర్వాత దానికి మంచి లైట్నింగ్ కోసం కానీ, లేదు అని అంటే మంచి ఇట్లా కొంచెం బ్రైట్నెస్ కోసం మేడం మళ్ళీ దానికి చెమ్కీతో ఉన్న షేడ్ తీసుకొని మళ్ళీ పైన లేయర్ వేశారు ఐబాల్ దగ్గర. నెక్స్ట్ కాజల్ అప్లై చేసి నేను చెప్పాను మేడం కొంచెం హైలైట్ అవ్వాలి ఐస్ అనేసి. సో అందుకే కాజల్ పెట్టి దాన్ని స్మర్జ్ చేసి స్మోకీ ఐస్ లాగా మేడం చేశారనమాట. స్మోకీ ఐస్ తర్వాత ఐలైనర్ కూడా అప్లై చేశారు. సో స్మోకీ ఐస్ అనేది ఎలా చేస్తారంటే కాజల్ అప్లై చేసి బ్రష్తో దాన్ని స్ప్రెడ్ చేయాలి. మంచిగా మనకి ఏ షేప్ అయితే కావాలని అనిపిస్తుందో ఆ షేప్లోకి మనం మంచిగా దాన్ని బ్రష్తో షేప్ లాగా లైన్ డ్రా చేసుకోవాలి స్మోకీగా. సో నెక్స్ట్ వచ్చేసి ఐలైనర్ అప్లై చేయాలి, కాజల్ అప్లై చేయాలి. సో కాజల్ కూడా అప్లై చేసిన తర్వాత మంచిగా అప్లై చేసిన తర్వాత దాన్ని కూడా స్ప్రెడ్ చేయాలి కొంచెం. ఎందుకంటే మనం స్మోకీగా అని అనుకున్నాం కాబట్టి దాన్ని కూడా కొంచెం స్ప్రెడ్ చేసిన తర్వాత నెక్స్ట్ ఐ పార్ట్ మేకప్ అనేది కంప్లీట్ అవుతుంది. సో నెక్స్ట్ ఐ మేకప్ తర్వాత ఐబ్రోస్ అండ్ లిప్స్టిక్తో మన లుక్ అనేది కొంచెం ఎలివేట్ అయ్యి నెక్స్ట్ మనకి కావాల్సిన మెయిన్ థింగ్ వస్తుందన్నమాట. సో వెయిట్ ఫర్ ద ఫ్యూ సెకండ్స్ అండ్ వాచ్. సో మోస్ట్లీ స్మోకీ ఐస్ రావడం అంటే చాలా కష్టం. నెక్స్ట్ ఎక్స్ట్రా పార్ట్ ఆఫ్ ద ఐకి కాజల్ అక్కడ పడ్డా కూడా దాన్ని ఖచ్చితంగా మంచిగా బ్రష్తో నీట్గా క్లీన్ చేసుకోవాలి. మేకప్ వేసేటప్పుడు మోస్ట్లీ ఐ మేకప్ వేసేటప్పుడు మనకి కొంచెం ఇరిటేషన్ అయినా కూడా ఐస్ నుంచి వాటర్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో దాన్ని ఖచ్చితంగా వాటర్ని క్లీన్ చేస్తూ ఉండాలి. లేదు అని అంటే ఐ మేకప్ అంతా డిస్టర్బ్ అయిపోద్ది. సో ఐ మేకప్ వేసిన తర్వాత ఐలైనర్తోని లాస్ట్గా మనం ఐస్ని హైలైట్ చేస్తామన్నమాట. నాకైతే కొంచెం బ్రాడ్గా కనబడాలి అనేసి చెప్పాను మేడంకి. సో ఫైనల్గా 1 ఐ మేకప్ అనేది ఫినిష్ అయింది. నెక్స్ట్ ఐ మేకప్ అనేది నా ఫ్రెండ్ చేస్తుంది, చూడండి ఎట్లా చేస్తుంది అనేసి. సో ఫైనల్గా మస్కారాతోని 1 ఐ మేకప్ అనేది ఫినిష్ అయింది. మస్కారా ఖచ్చితంగా వాల్యూమ్ ఇంక్రీజ్ చేస్తుంది ఏదైతే మన ల్యాషెస్ ఉన్నాయో. నెక్స్ట్ మా ఫ్రెండ్ మేడం ఎట్లా చేసిందో సేమ్ యాస్టీస్ తను కూడా అలా మేకప్ చేస్తుంది. సో ఫైనల్గా లుక్ మాత్రం సేమ్ మేడం లానే వచ్చింది, పర్లేదు. నేను కానీ కొంచెం భయపడ్డాను అనమాట, ఎందుకంటే తను ఫస్ట్ టైం మేకప్ చేస్తుంది. సో అందుకని కొంచెం భయం వేసింది ఎలా టర్న్ అవుట్ అవుద్ది అనేసి. బట్ షీ గివ్స్ her 100% efforts to create a madam as look. సో ఫైనల్గా ఖచ్చితంగా ఐబ్రోస్ అనేది చాలా ఇంపార్టెంట్ కీ రోల్ ప్లే చేస్తుంది మేకప్లో. సో నాకు ఐబ్రోస్ అంత థిక్గా ఉండదు, బట్ నాకు థిక్ ఐబ్రోస్ ఉంటేనే నాకు మంచిగా అనిపిస్తుంది. సో అందుకే తనకు చెప్పాను నాకు కొంచెం థిక్ ఐబ్రోస్ పెట్టమని. నెక్స్ట్ లిప్స్టిక్ మేడం పెట్టారు. లిప్స్టిక్ కూడా కొంచెం డార్క్గానే కావాలని చెప్పాను. లిప్స్టిక్ అప్లై చేసిన తర్వాత ఫైనల్ లుక్ వచ్చేసి ఎలా ఉందో చూడండి. సో లిప్స్టిక్ అప్లై చేసిన తర్వాత మనకి బ్లష్ అనేది చాలా ఇంపార్టెంట్. బ్లష్ అనేది ఇట్స్ గివ్స్ ద గ్లో అన్నమాట, గ్లో ఇస్తుంది ఫేస్కి. అంత సాడ్నెస్ కానీ డల్నెస్ కానీ లేకుండా చేస్తుంది. నెక్స్ట్ బ్లష్ తర్వాత హైలైటర్ విచ్ గివ్స్ ద షైన్స్ టు ద ఫేస్ అన్నమాట. ఫేస్కి కొంచెం షైన్ అనేది ఇస్తుంది. ఎక్స్ట్రా మనము చీక్స్ పార్ట్లోనే మనము హైలైటర్ కానీ లేదు అని అంటే బ్లష్ కానీ అప్లై చేయాలి. మిగతా చీక్స్కి అప్లై చేసిన రిమైనింగ్ పార్ట్ ఏదైతే ఉంటుందో అది నోస్ దగ్గర కానీ చిన్ దగ్గర ఫోర్ హెడ్ దగ్గర
అక్కడ అప్లై చేయాలి తప్ప ఎక్స్ట్రాగా తీసుకొని పెడితే మాత్రం హెవీగా కనబడుతుంది. సో అది మంచిగా కనబడదు. నెక్స్ట్ హైలైటర్ తీసుకొని అప్లై చేస్తున్నారు మేడం. సో మేడం ఏం చేశారని అంటే లిక్విడ్ అది తీసుకొని చేశారు. ఎందుకు అని అంటే కొంచెం లుక్ ఎలివేట్ అవుతుంది అని, కాబట్టి బేస్డ్ ఆన్ ప్రోడక్ట్స్ కూడా లుక్స్ అనేది ఎలివేట్ అవుతుంది అన్నమాట. సో మనం తీసుకునే ప్రోడక్ట్సే మన లుక్ ఎలివేషన్కి చాలా ఇంపార్టెంట్. సో ఫైనల్గా మనకి లుక్ అనేది కంప్లీట్ అయింది. సో కొంచెం టచ్అప్ అనేది కంపల్సరీ. ఎందుకు అని అంటే మనకు ఎలాంటి అక్కడక్కడ డస్ట్ కానీ లేదు అని అంటే ఎక్స్ట్రా మేకప్ ఏదైనా ఐ మేకప్ వేసేటప్పుడు అది పడి ఉంటుంది కాబట్టి. సో ఫైనల్ పార్ట్ అనేది నాకు చాలా ఇష్టం. అది చంద్రవంక. అది నాకు అసలు ఎంత నచ్చిందో అసలు మేకప్ లుక్లో ద వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏదైనా ఉంది అని అంటే ఇది చంద్రవంక. అది టోటల్ లుక్నే చేంజ్ చేసింది. సో ఫైనల్ లుక్ వచ్చేసి ఇది అండి. సో చూడండి, బాగా అనిపిస్తే ప్లీజ్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రంజిత వ్లాగ్స్. సో నా ఛానల్లో ఆల్రెడీ కొన్ని మేకప్ వీడియోస్ ఉన్నాయి. మీకు కావాలి అంటే తప్పకుండా వెళ్ళి చూడండి. ట్రెడిషనల్ లుక్ ఉంది, ప్లస్ అఘోరీ మేకప్ కూడా ఉంది, హెయిర్ స్టైల్స్ ఉన్నాయి. మీకు ఖచ్చితంగా నచ్చుతాయి, ఖచ్చితంగా యూస్ఫుల్ అవుతాయి. ప్లీజ్ ఒకసారి నా పేజ్ని చెక్ చేయండి. ఫాలో ఫర్ మోర్ రంజిత వ్లాగ్స్ బోర్కుట. బాయ్ బాయ్, సీ యూ.